బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కార్లలో భారీగా నగదు పట్టుబడుతుంది. కార్లలో కోట్ల రూపాయలను తరలిస్తూ ఉండగా పోలీసులకు పట్టుబడుతూ ఉన్నారు. తాజాగా ఓ కారులో 3 కోట్ల రూపాయలను పట్టుకున్నారు జిల్లా పోలీసులు. పట్టుబడిన వారు గుజరాత్ కు చెందిన వారుగా గుర్తించారు. అలాగే నిన్న పడమటి నాయుడు పల్లెలో కూడా ఓ కారులో 3 కోట్లు పట్టుబడ్డాయి. మొన్న మరిపాడు సమీపంలో కూడా ఓ కారులో 4.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. ఇక ప్రతిరోజు కోట్ల రూపాయలు పట్టుబడుతూ ఉండడంతో పోలీసులే అవాక్కవుతున్నారు. అసలు ఇది హవాలా డబ్బా, చోరీ చేసిన డబ్బా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవ్ కుమార్ అందిస్తారు. దేవ్ కుమార్, అసలు నెల్లూరులో ఏం జరుగుతుంది? ఈ కార్ రైడ్స్ ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు మాధవి, 2 రోజుల క్రితం మరి నెల్లూరు జిల్లా మరిపాడు మండలం సరిహద్దు ప్రాంతంలో ఈ పోలీసులు ఈ కారును పట్టుకోవడం జరిగింది. ఒక కారు అనుమానాస్పదంగా కనుగొనడంతో పాటు అదేవిధంగా ఒక కారు చోరీకి గురైనట్లుగా అహ్మదాబాద్ చెందిన ఒక వ్యాపారి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న కొందరు స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు కారు అక్కడ నిలిపేసి ఉందని. దీంతో పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. ఈ 2 సమాచారాలతో పోలీసులు అక్కడ కారును స్వాధీనం చేసుకున్నారు. కారులోని 4 కోట్ల 50 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కారుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడున్న కొందరు అంత 3 నిందితులను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. వాహన తనిఖీల్లో భాగంగా నిన్న మరిపాడు మండలం పడమటి నాయుడుపల్లి దగ్గర మరొక కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ పట్టుబడిన కారులో కూడా 3 కోట్ల 6 లక్షల నగదు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ నగదంతా కూడా పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని లెక్కించి అదేవిధంగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించినట్లుగా మన సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి అయితే మొత్తం ఈ 2 కార్లలో సుమారుగా చూస్తే 2 కార్లు కలిపి 7 కోట్ల 6 లక్షలుగా నగదు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన నిందితులను కూడా అదుపులో తీసుకుని అన్ని కోణాలు విచారిస్తున్నారు. అసలు ఈ డబ్బు హవాలాదా లేకపోతే వ్యాపార లావాదేవీలకు సంబంధించిందా? ఒకవేళ వ్యాపార లావాదేవీలకు సంబంధించినట్లయితే ప్రూఫ్ ఏంటి అనే అన్ని కోణాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ దేవ్ కుమార్. ఇక మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీగా నెల్లూరు జిల్లాలో కోట్ల డబ్బు పట్టుబడుతూ ఉంది. నిన్న పడమటి నాయుడులో అలాగే వరుసగా 2-3 రోజులను చూసుకుంటే 11 కోట్ల వరకు కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. కారులో దీన్ని తరలిస్తున్నారు. దీనిపైన పోలీసులు నిఘా పెట్టారు. ఇది హవాలా డబ్బా ఏంటన్న వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.